వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ స్కూల్కు వెళ్ళటం చాలా కష్టం. తమ పిల్లలను చూడ్డానికి వెళ్లే పేరెంట్స్ ఆ రోడ్డులో వెళ్లాలంటే నానా పాటలు పడాల్సిందే. ఖమ్మం జిల్లా ముసలిమడుగులో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజీ పరిస్థితి ఇది. రోడ్డు కోసం ఎంతమందికి చెప్పుకున్నా ఫలితం లేదంటున్నారు విద్యార్థులు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిసర ప్రాంతాల విద్యార్థినుల కోసం వైరా నియోజకవర్గ కేంద్రానికి గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల కళాశాల మంజూరు చేశారు. వైరా పట్టణ కేంద్రంలో నిర్మాణానికి తగిన ప్రభుత్వ స్థలం లేకపోవడంతో మండలంలోని కొత్త ముసలిమడుగు గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి 4.5 కోట్ల ఖర్చుతో 4 అంతస్తుల భవనం నిర్మించారు. సుమారు 640 మంది విద్యార్థుల సామర్థ్యం ఉండేలా నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఈ గురుకులంలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సుమారు 580 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూల్కు వెళ్లేందుకు మధిర జగ్గయ్యపేట స్టేట్ హైవే మధ్యలో తాటిపూడి కొత్త ముసలిమడుగు లింక్ రోడ్డు సులువుగా ఉంటుంది. దీంతో అందరూ ఈ రోడ్డులోనే రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ దారి కనెక్టివిటీ కట్ అయినట్లే. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. తాటిపూడి రోడ్డు వేయించండి. హాస్టల్కి ఎంతో యాత్ర అవుతుంది. ముసలోడు మొక్కలు రాలేకపోతున్నాం పిల్లల కాడికి. ఏమండి మాకు సహాయం చేయమని ఈ రోడ్డు కొత్తగా త్వరగా పోపించమని మేము కోరుకుంటున్నాం అయ్యా. మిమ్మల్ని త్వరగా చేస్తే మాకు కూడా మంచిదని మేము అనుకుంటున్నాం అయ్యా. గ్రామస్తులు కూడా చాలా మంది 30 కుటుంబాలు దాకా ఉండారు. వాళ్ళు కూడా యాత్ర పడుతున్నారు. పోటానికి రాటాలు చుట్టూ తిరిగి. మీరు బస్సు కానీ ఆటోలు కానీ తిరిగేటట్టు చేస్తే మీకు నిండా వందనాలు చెప్పుకుంటామయ్యా. సహాయం చేయమని మరీ కోరుకుంటున్నాం ముసలమ్మని. ప్రతి వర్షాకాలంలో 3 కిలోమీటర్లు ఉన్న ఈ లింక్ రోడ్డు బురద అవుతోంది. రోడ్డు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నా ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పటికైనా ఈ లింక్ రోడ్డును బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. ఇక్కడి స్కూల్ పిల్లల పరిస్థితిపై అధికారులకు చెప్పడంతో ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాకేడ హాస్టల్ గురుకుల హాస్టల్ వేశారు. ఈ హాస్టల్కి దారి లేదు మాకు. మరి మేము ఉండి 30 కుటుంబాలు ఉండి ఈ కుటుంబాలకు కూడా దారి లేదు. మట్టి రోడ్డు అయింది. మాకు రోడ్డు లేక మేము చాలా అవస్థ పడుతున్నాం. మాకు రోడ్డు కావాలని మేము అడుగుతున్నాం. పిల్లలుగా కూడా పేరెంట్స్ రావటానికి కూడా బురదలో వస్తున్నారు. బాగా బురదలో వచ్చిపోతున్నారు. మాకు మంచిగా వైరా పోవటానికి మాకు మంచిగా రోడ్డు కావాలని మేము అడుగుతున్నాం. మేము వర్షం వచ్చినా కూడా మాకు ఎటు బాగాలేకపోతున్నాం. మా ఊరు ఎడమైంది. గిరిజన బాలికలకు చదువు అందించాలనే పేరుతో ఎట్లయితే పాఠశాల ఏర్పాటు చేశారో దీనికి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. దీంతో పాటు లోపట గురుకుల పాఠశాల లోపల ఉన్నటువంటి పిల్లలు వసతి గృహాలు కానీ లేదు వాళ్ళకి స్టడీ రూమ్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆ నిధులు సక్రమంగా అందుబాటులోకి రాకపోవడం వల్ల కాంట్రాక్టర్ సగంలో కట్టి దాదాపు 70% పనులైనవి కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇక్కడి విద్యార్థులకు హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్ కు తీసుకెళ్లడం కూడా కష్టంగానే ఉంటుంది. ముసలిమడుగు నుంచి కొత్త ముసలిమడుగు వరకు బీటీ రోడ్ నిర్మాణం చేపట్టినప్పటికీ ఎస్టీ గురుకులానికి వెళ్లేందుకు ప్రధాన మార్గంగా ఉన్న తాటిపూడి నుంచి కొత్త ముసలిమడుగు లింక్ రోడ్ మాత్రం కావడం లేదు. తరగతి గదులు, డార్మెటరీ, డైనింగ్ హాల్, కిచెన్, స్టాఫ్ క్వార్టర్స్ అన్నీ ఉన్నప్పటికీ సరైన రోడ్డు లేకపోవడంతో ఇక్కడ చేరడానికి విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపడం లేదు.